సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన పర్యావరణ ప్రేమికుడు. చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే. ఎప్పుడు చెట్లతోనే మాట్లాడతాడు, మొక్కలతోనే మాట్లాడతాడు. జనంతో సరిగ్గా మాట్లాడనుకునే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫామ్ హౌస్లో ఎక్కువగా మొక్కలు పెంచుతాడు. ఎందుకంటే మొక్క ఏం ఆశించకుండా పెరుగుద్ది నీళ్లు పోస్తే. అది కొద్దిగా పెరిగిన తర్వాత ఫలాలను అందించింది. మనం తినడానికి ఫ్రూట్స్ అవుతుంది, మనం కూర్చోవడానికి కుర్చీ అవుతుంది, తర్వాత పడుకోవడానికి బెడ్ అవుతుంది. అంటే మన జీవితకాలంలో ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే ఉంటుంది. చివరికి చనిపోయేటప్పుడు 4 కట్లు కూడా మన మీద వేసేది కూడా ఆ యొక్క చెట్టు నుంచి వచ్చింది. కాబట్టి చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం. చెట్టును కాపాడుకుంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెట్టిన చెట్లు కూడా నరికేశారు. రోడ్లకి పరదాలు కట్టారు. 10 కిలోమీటర్లు కూడా ఆయన ఫ్లైట్లో వెళ్ళే పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యావరణాన్ని ప్రేమిస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాకు ఇష్టమైన శాఖని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాడు. ఇష్టంతో పనిచేస్తున్నాడు. ఆ విధంగా మొక్కలు పెంచడానికి, అడవులను సంరక్షించడానికి ఆయన ప్రతి స్టెప్ కూడా నేను ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ఆయన అంతరంగం ఆవిష్కరించారు. ఎప్పుడూ ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, ఎవరితో ఉండడు అనుకుంటారు. కానీ ఆయన పర్యావరణం మీద, మొక్కల మీద ఆయనకున్న ప్రేమ ఏ నాయకుడికి లేదు. కాబట్టి ఆయన పర్యావరణ ప్రేమికుడు అనాల. కోటి మొక్కల రామే వనజీవి రామయ్య పద్మశ్రీ పొందిన రామయ్య గారు మొన్నని ఇటీవల చనిపోయాడు. అటువంటి వనజీవి రామయ్య గారు లాంటి వాళ్ళకి ఆయన గౌరవించి సత్కరించాడు. పర్యావరణ ప్రేమికులు అనేక మంది తీసుకొచ్చి సమావేశాలు పెట్టాడు. తన 7 సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షించడానికి నడుం బిగిస్తామని చెప్పేసి జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఉంది. అదేవిధంగా అడవులను సంరక్షించడానికి మిషన్ మోడ్లో ఈ యొక్క రెడ్ శాండిల్స్ని ఎవరైతే అక్రమార్కులు ఇది నుంచి కాపాడటానికి, అదేవిధంగా మొక్కలు పెంచటం, ఈ విద్యని పాఠశాలలో, యూనివర్సిటీలో, కాలేజీలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మాజీ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మల్లికార్జునరావు గారిని ప్రభుత్వ సలహాదారుడుగా 7 సంవత్సరాల క్రితం రిటైర్ వ్యక్తిని తీసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, దాన్ని బట్టి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది కావచ్చు. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ని ఒక మొక్కలు పెంచే విషయంలో వాళ్ళు చూపిస్తున్న చొరవని, అడవులను సంరక్షించే విషయంలో వాళ్ళు చూపిస్తున్న చొరవని అందరూ ప్రశంసిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పర్యావరణ ప్రేమికుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమాలు మన జీవితంలో చూస్తూ ఉంటాం. సినిమాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఆ మొక్కల మీద ఉన్న ప్రేమతో ఆ యొక్క మన సంపదని, ప్రకృతి సంపదని, కొండలు, గుట్టలు ఏది కూడా మిగల్చట్లేదు రాజకీయ నాయకులు. చివరికి ఎస్ఐన్ ల్యాండ్ కూడా ఆక్రమించుకుని ఈ సందర్భంలో సాక్షాత్తు అంతకుముందు అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి మనం చిత్తూరు జిల్లాలో అటవీని ఆక్రమించింది మనం చూసాం. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో ఆక్రమించింది మనం చూసాం. ఇక ఏం మిగులుస్తున్నారు? చివరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొండలు తొలిచి రిషికొండ మీద ప్రకృతి రమణీయంగా సహసిద్ధంగా ఏర్పడిన కొండ మీద కూడా 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాన్ని కట్టారంటే ఎవరి కోసం ఎంత? ఎవరి సంపద ఇదంతా? డబ్బు 40 లక్షల, ఫ్యాన్ 4 లక్షల. ఇదెక్కడిదండి? ప్రజల సొమ్ము కోసం ఏ విధంగా మీరు తీర్చుకోగలరు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. తన జీవితం క్యాంప్ ఆఫీసులో డబ్బులు అవుతాయి ప్రభుత్వానికి, క్యాంప్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి మంగళగిరి తన ఆఫీసులోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు. తను తాగే టీతో సహా తను ఏం చేసుకున్నా కానీ తన సొంత డబ్బే. 400 గ్రామాలకి 400 గ్రామ పంచాయతీలు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పి 400 లక్షలు 4 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఎవరైనా ఈ దేశంలో ఒక నాయకుడు ఉన్నాడా? పంచాయతీలను కాపాడుతున్నాడు, గ్రామాలను కాపాడుతున్నాడు, గ్రామీణ రోడ్లు వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు పర్యావరణ ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు అనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నేటితరం రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సిందంటే మన చుట్టూ పరిసరాలని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా చెట్టు కొట్టకూడదు. ఒకవేళ కొట్టాల్సిన పరిస్థితి వస్తే దాన్ని రీప్లాంటేషన్ ఎలా చేయాలనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మళ్ళా చెప్తున్నా, చెట్టు చిరంజీవి అయితే అది దాన్ని మనం కాపాడుకుంటే భవిత బంగారమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం కోసం వాళ్ళు తప్పిస్తున్న ఆ కష్టం చూస్తే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేయలేనిది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అభివృద్ధికి, అమరావతి నగర నిర్మాణానికి వాళ్ళు పాటుపడుతున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.